ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని తృతీయ స్కందంలోని త్రిమూర్తి కృత దేవీ స్తుతి గురించి తెలుసుకుందాము. ముందుగా దేవికి నమస్కారము, ప్రకృతికి నమస్కారము, విధాత్రికి నమస్కారము, కళ్యాణికి నమస్కారము, కామదకు నమస్కారము, వృద్ధికి నమస్కారము, సిద్ధికి నమస్కారము, సచ్చిదానంద రూపిణికి, సంసారానికి నమస్కారము, పంచకృత్య విధాత్రికి, భువనేశికి వందనము, సర్వాధిష్టాన రూపకు కూటస్థకు వందనము, అర్ధమార్థార్థభూతకు హుల్లేకకు వందనము. అమ్మా, అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉందని, నీ నుంచే సంభవము లయము జరుగుతున్నాయని తెలుసుకున్నాను. శక్తివంతురాలమని, నీ ప్రభావం అనంతమని, నువ్వు సకలలోకమైవని ఇప్పుడే గ్రహించాను. అఖిలాన్ని విస్తరింపజేసి సదసద్వివేకాన్ని కలిగించి తగిన సమయంలో అవికల స్థితిని పురుషుడికి సందర్శింపజేస్తున్నావు. మమ్మల్ని వినోదింపజేయడం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలములా ప్రకాశిస్తున్నావు. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే. అన్ని వస్తువులలోనూ వ్యాపించి నువ్వు ఉన్నావు. నీ అంశ లేనివాడు, సర్వాత్మన ఆసక్తుడు. నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తిపరుస్తున్నావు. నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు. దేవి, కల్పాంతములో నీ వైభవాన్ని, నీ చరితను ఎరిగినవాడు ఎవ్వడూ లేడు. మధుకైటబుల నుంచి మమ్మల్ని కాపాడిన జనని, నీ దర్శనం వల్ల ఆనందానుభవనములో పరకోటికి చేరుకున్నాము. నీ ప్రభావం రచించిన భువనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు? నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు, ఈ చతుర్ముఖుడు, ఈ శంకరుడు కూడా తెలుసుకోలేరు, ఊహించలేరు. ఇంకా ఇతరుల మాట చెప్పాలా? హే మహామాయే, ఈ భువనములో మరో 3 త్రిమూర్తులున్నట్లు ఇప్పుడే చూశాం. తక్కిన భువనాలు ఎన్ని ఉన్నాయో, త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు? నీ ప్రభావము అమేయము, అచింత్యము. నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను. ఈ నీ దివ్యరూపము నా హృదయంలో, ఈ దివ్యనామము నా నాలుకపై నిరంతరము ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. నీ పాదపద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు. వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు. నువ్వు నా అధికారినివి. మన మధ్యనున్నది తల్లి బిడ్డల అనుబంధం. ఇది ఇలాగే కలకాలం కొనసాగేట్టు చూడు తల్లి. ఈ సృష్టిలో నీకు తెలియనిది లేదు. సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువి. అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను? నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు. సృష్టి స్థితి లయకారకులు అని మా ముగ్గురికి లోకంలో ప్రసిద్ధి. కానీ సత్యమేమిటంటే, నీ ఇచ్చ వల్ల మేము ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నాము, అంత మాత్రమే. కనిపించే ఈ జగంతునంతటినీ భూమి మోస్తుంది అనడము అబద్ధము. నిజానికి ఆధార శక్తివి నువ్వే. సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోనే. నువ్వు విరజవు. నీ ప్రభావముతో జన్మించాము కనుక మేము నిత్యులము కాదు. ఇక దేవేంద్రాదుల మాట చెప్పాలా? నువ్వు మాత్రమే నిత్యవు, సనాతనవు. పురాణ ప్రకృతిని ఇంతకాలము నేనే ప్రభువు, అనాదిహి, అనీహ, ఈశ, విశ్వాత్మక అనుకుంటున్నాను. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి చూశాక కనువిప్పు కలిగింది. తామసిక ప్రవృత్తి వదిలింది. నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి, శక్తిమంతులకు శక్తివి, కీర్తిమంతులకు కీర్తివి, కాంతిమంతులకు కాంతివి. నువ్వు గాయత్రివి, ప్రథమ వేద కలవు, స్వాహ సదా భగవతి శబ్దవాచ్యవు, సగుణవు, అర్ధమాత్రవు. ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించావు. సముద్రానికి తరంగల్లాలా ఇవన్నీ నీకు అంశలు. నీలోనే పుడతాయి, నీలోనే భాసిస్తాయి, నీలోనే లీనమవుతాయి. ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నీవే ఉపసంహరిస్తావు. ప్రదర్శన ముగియగానే నటుడు తన ఆహారాన్ని తొలగించుకోడా మరి? ఓ మహాదేవి, నువ్వే రక్షకురాలివి. ఈ మోహజలది నుంచి నన్ను ఉద్ధరించు. రాగాది భావాలను తొలగించి దుఃఖాలు ఉపశమింపజేసి సత్యప్రకాశనము కలిగించు. ఓ మహావిద్య, ఓ దేవి, ఓ శివ, ఓ సర్వార్థప్రద, నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించు. నారదా, విష్ణుమూర్తి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తర్వాత శివుడు భక్త్యావేశంతో స్తుతికి ఉపక్రమించాడు. ఓ సకలలోక నిర్మాణ చతుర బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావం వల్ల జన్మించారంటే నేను అంతే కదా. పంచభూతాలు నువ్వే, అవే తిరిగి మరికొన్నింటికి కారణమవుతున్నాయి. బుద్ధి, మనస్సు, అహంకారము నువ్వే. త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవారికి నిజం తెలియదు. అసలు సీసలు సృష్టికర్తృత్వం నీది. త్రిమూర్తులు నీ సృష్టియే కదా.
పంచభూతాలతో సృష్టి జరిగినా దానిలో నీ కలలేనిదే చైతన్యం రాదు. సృష్టిలో జీవకలవు నువ్వు, ప్రాణశక్తివి నువ్వు. అందుచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు. ఆపేయాలనుకున్నప్పుడు ఆపేయగలవు. నీ పాదాంబుజ రేణువుని నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులను నిర్వహిస్తున్నాము. హే అంబికే, నువ్వు ఎప్పుడూ దయామయివి కనుక మా ముగ్గురికి 3 గుణాలు 3 ప్రధాన బాధ్యతలు అప్పగించావు. నీ సృష్టిలో ఎంత వైవిధ్యము! సచివ భూపతి భృత్య భేదాలు, బహుధన నిర్ధన వైషమ్యాలు, చిత్ర విచిత్రమైన సృష్టి. అమ్మా, ఈ శుభ విమానములో వస్తున్నప్పుడు చాలా భువనాలు పరిచయమయ్యాయి. మరో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఇది కొత్త సృష్టియా, పాతదేనా తెలియజెప్పు తల్లి. నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటున్నావో, ఎప్పుడు విరమించాలి అనుకుంటున్నావో, ఎప్పుడు నశింపజెయ్యాలి అనుకుంటున్నావో ఎవరికీ తెలియదు. నీ భర్తృ పురుషుణ్ణి మాత్రం ఎప్పుడు ఆనందపరుస్తుంటావు. మమ్మల్ని యువతులుగా మార్చివేశావు. అయితేనేమిలే, నీకు సన్నిహితంగా నిలిచి పాదపద్మాలను అర్పించుకునే అవకాశం లభింపచేశావు. అది చాలు. పురుషులుగా ఉంటే ఈ అదృష్టము, ఈ ఆనందం లభించేదా? నిజం చెప్తున్నాను తల్లి, నీ పాదపద్మాలకు దూరం అవ్వాల్సింది వచ్చేటట్టయితే నాకు త్రిభువనాధిపతిత్వము వద్దు, పురుషత్వము వద్దు. ఈ యువతిత్వము ఇలాగే ఉండని. శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాదపద్మాలను సేవించాడు అనేది ముల్లోకాలలోనూ నాకు కీర్తి. కారణము, నీ సాన్నిధ్యం లేని క్షణాలు నాకు యుగాలు. నీ పాదాలను ధ్యానించడం కాక వేరే వేరే తపస్సులు చేసేవారు నిజంగా విధివంచితులు. ఆ గౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటున్నారు. తపస్సులు, యోగాలు, యాగాలు, వీటి వల్ల ముక్తి ఎప్పటికి లభిస్తుందో, అసలు లభించదో చెప్పలేను. కానీ నీ పాదపద్మాల పొప్పడి రేణువు సోకితే చాలు. అదే ముక్తి, అదే మోక్షం. అమ్మా, నేను నిరంతరం జపించుకొని ఆనందించడానికి ఏదైనా ఒక దివ్య మంత్రం ఉపదేశించు తల్లి. కిందటి జన్మలో నవాక్షర తారక మంత్రం ఉపదేశించావు. అది ఇప్పుడు స్మరణలో లేదు. దయచేసి మళ్ళీ ప్రబోధించు, ఉపదేశించు. శివుడి అభ్యర్థనకు జగదంబిక సంతోషించింది. నవాక్షర మహామంత్రం ఉపదేశించింది. శివుడు పరమానందం పొందాడు. పాదాలకు సాష్టాంగపడి అక్కడే నిలబడ్డాడు. బీజాక్షర సంశోభితమైన ఆ తారక మంత్రాన్ని, ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోతున్నాడు. అది చూసి నేను జగదీశ్వరుని స్తుతించాను. ఓ సర్వజ్ఞులారా, ఇంత సన్నిహితంగా, ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు. అవి ప్రతిపాదించే హోమాలన్నింటిలోనూ స్వాహాస్వరూపినివి నీవే. ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను, నాకంటే సమర్థుడెవరు అని ఇంతకాలం భావించాను. ఆ అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయాను. నీ ఆజ్ఞను పాలించి సృష్టికర్తను కాగలగడము ఒక అదృష్టము, ఒక ధనత్వము అని ఇప్పుడు తెలుసుకోగలిగాను. కాని తల్లి, ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వం పొడసూపుతుంది. నీ పాదపంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను అనేది ఇప్పటి నా గర్వము. యథార్థము చెబుతున్నాను. కేవలము నీ దయ వల్ల ధన్యుణ్ణి కాగలిగాను. నన్ను పట్టి బంధించిన మోహని గలాలను పటాపంచలు చేసి నాలో నీ పట్ల భక్తిని స్థిరపరచు. సరోజంలో పుట్టాను, దాని నుంచి ఎలా విముక్తిని చేస్తావో అంతా నీ దయ. నీ ఆజ్ఞను పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య. నీ కింకరుణ్ణి, నన్ను దయచూడు. నిన్ను, నీ ప్రభావాన్ని ఎరుగని వారు నన్ను ప్రభువు అంటున్నారు. స్వర్గం కోరి యజ్ఞయాగాలు చేసే వేదదత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండటము, నిన్ను తెలుసుకోలేకపోవడం చాలా విడ్డూరము కదూ. నువ్వు నన్ను సృష్టించావు, ఆది సృష్టిని చతుర్థా విభాగించమని ఆజ్ఞాపించావు. ఇది ఇప్పటికీ తెలుసుకున్నాను. ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని క్షమించు. అష్టవిధ యోగ మార్గాలలో అష్టకష్టాలు పడే మూడుళ్ళు చూస్తే చాలివేస్తుంది. ఉచ్చారణ మాత్రం చేతనే పవిత్ర చరితుళ్ళు చేసి మోక్షాన్ని ప్రసాదించే నీ నామమహిమ వారికి తెలియదు. ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించి సిద్ధి పొందరు. అదేమి చిత్రమో కదా. ఆది సృష్టిని చతుర్థా విభాగించడం అనేది నీకు ఒక పెద్ద పనేమీ కాదు. కేవలం చూపులతోనే చేసి వెయ్యగలవు. అయినా విధి అంటూ నన్నొక్కరిని కల్పించి ఆ పని అప్పగించడం నీ వినోదం. నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనడం నన్ను సృష్టికర్త అనడం లాంటిదే. కాకపోతే మధుకైటబుల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది. ఎందుకనిట? నా నుదుటి నుంచి పుట్టిన శివుణ్ణి సృష్టి సంహారకుడు అనిపిస్తుంది నువ్వే. నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు కానీ కన్నవాడు కానీ లేడు. ఎలా జన్మించావో తెలిసినవాడు లేడు. నువ్వు ఆదిశక్తివి, ఏకైక ద్వితీయ శక్తివి. అందుచేత నీ తంత్రాలు, నీ మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవడానికి మరో మార్గం లేదు, మరో ఉపాయమూ లేదు. నువ్వు కేవలము స్వతంత్రురాలివి. నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేము నిర్వర్తించగలము, లేకపోతే లేదనేది సత్యం. కానీ కొందరు అల్పాశయులు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్పదులు అవుతున్నారు.
ఆద్యదేవుడైన ఈశ్వరుడు, ఆ కర్త, అనీహుడు, అనుపాది, ఆ కలస్త్రీ నీ వినోదము, నీ వితీర్ణము చూస్తూ ఉంటాడని విధిజ్ఞులు అంటారు. ఈ దృష్టాదృష్ట విభేదములో ఆ మహాపురుషుడు ఆద్యదేవేశ్వరుడు నీ విభుడు నీకంటే పూర్వుడు, మరింక మూడవ ప్రమేయమూ లేదు. అయితే అమ్మా, నాదొక చిన్న సందేహం. వేదవాక్యము మిథ్య కాదు కనుక కానివ్వకూడదు కనుక అడుగుతున్నాను. విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెబుతున్నాయి. అది నువ్వా లేక నీ విభుడైన పరాత్పర మహాపురుషుడా? ఈ ఏకత్వ దిత్త విచారణలో మునిగిపోయి నా మనస్సు ఒక నిశ్చయానికి రాలేకపోతుంది. పుణ్య విశేషం వల్ల నీ పాదపద్మాలను సమాశ్రయించగలిగాను కాబట్టి నీ ముకుతః వినే అవకాశము లభించింది. నా సందేహం తీర్చు. నిజానికి నువ్వు పురుషుడివా స్త్రీవా అది కూడా తెలియజెప్పు. పరాశక్తిని తెలుసుకొని భవసాగరం నుంచి విముక్తినవుతున్నాను. నారద, వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది, సందేహం తీర్చింది. ఈ విషయము రేపటి వీడియోలో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. దేవీకృత తత్వోపదేశము, శక్తి ప్రదానము గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము.